Hi viewers, good evening. Welcome to Markets Closing Bell. Markets లో సడన్ వీక్నెస్ మనకు కనిపిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ నుంచి మిశ్రమ సంకేతాలు అనే కంటే దేశీయంగానే అనేక కారణాల వల్ల మార్కెట్స్లో ఈ వీక్నెస్ మనకి ఎగ్జిబిట్ అవుతుంది. లాస్ట్ 3 days నుంచి మిడ్ సెషన్లో ఎక్కువ యాక్టివిటీ మనం గమనిస్తున్నాం. 10,576 దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది. నిఫ్టీ ఆల్మోస్ట్ 6-7 పాయింట్ల లాభంతో నష్టంతో, అండ్ ఇంతకుముందు 10,620 లెవెల్స్ వరకు 620 లెవెల్స్ నుంచి ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి వీక్నెస్ మనకి కనిపించింది. ఆల్మోస్ట్ 50 to 60 పాయింట్స్ దాకా 130 తర్వాత మనకి సెల్ ఆఫ్ రావడం చూస్తున్నాము. ఎస్పెషల్లీ మనకి ఐటీ ఫార్మా మినహా అన్ని రంగాల షేర్స్లోనూ కాస్త కొనుగోలు మద్దతు కనిపిస్తూనే ఉంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఇవాళ మార్కెట్స్లో ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకటి ఎయిర్ ఇండియా, అశోక్ లేలాండ్లో బాగా వీక్నెస్ ఎగ్జిబిట్ అవుతుంది. ఆల్మోస్ట్ 10% దాకా వీక్నెస్ ఉంది. ఎందుకంటే అశోక్ లేలాండ్ ఎండీ అండ్ CEO మార్చి నుంచి తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. దాదాపు 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాలకి పైగా అశోక్ లేలాండ్ తన జర్నీ కంటిన్యూ అయింది. చాలా కీలకమైన పదవుల్లో ఆయన కంపెనీని అర్థం చేసుకున్నారు. అండ్ అశోక్ లేలాండ్ ఈ స్థాయికి సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ రావడానికి ఆయన చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇప్పుడు కొత్తగా రాబోతున్న మేనేజ్మెంట్ ఆ స్థాయిలో కంపెనీని పరుగులు తీస్తుందా లేదా అన్న ఒక ఆందోళన నేపథ్యంలో అశోక్ లేలాండ్లో సెల్ ఆఫ్ వచ్చింది. బట్ రిజల్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అంత వీక్ రిజల్ట్ అయితే ఏం కాదు. బట్ ఈ ఒక్క న్యూస్ వల్ల ఇవాళ సెల్ ఆఫ్ మనం అశోక్ లేలాండ్ చూసాము. కాకపోతే బిలో 100 కనుక వచ్చినట్టయితే చాలామంది టెక్నికల్ అనలిస్ట్ అనుకోవచ్చు, ఫండమెంటల్ అనలిస్ట్ అనుకోవచ్చు, అందరూ సీరియస్గా బై అన్న రికమెండ్ చేస్తూనే ఉన్నారు. ఒకవేళ 100 బిలో వస్తే 90 to 93 లెవెల్స్ దాకా వచ్చే అవకాశం ఉందని చెప్పి చూద్దాం. అండ్ మిగిలిన స్టాక్స్ చూస్తే ఇవాళ మనకి టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ కూడా మోస్ట్ ఆఫ్ ది టాటా గ్రూప్ స్టాక్స్ అని కూడా పెరుగున్నాయి. 15% దాకా టాటా ఇన్వెస్ట్మెంట్ కార్ పెరిగింది. అదాని ట్రాన్స్మిషన్, దిలీప్ బిల్డ్కాన్ 9% దాకా ఇవాళ పెరిగింది, 466. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఫ్యూచర్ కన్స్యూమర్ రిజల్ట్ వచ్చింది, ఇది కూడా 7% దాకా పెరిగింది. అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ బికాస్ కొద్దిగా క్రూడ్ పతనమైన నేపథ్యంలో ఈ HPCL, BPCL, IOCLతో పాటు ఇండిగో, జెట్ ఎయిర్వేస్ లాంటి స్టాక్స్లో కూడా మనం బయింగ్ చూస్తున్నాం. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ ఫస్ట్ తీసుకుందాం, తర్వాత స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఒక 3 days నుంచి మిడ్ సెషన్ తర్వాత యాక్టివిటీ బాగా కనిపిస్తుంది. ఇవాళ ఉదయం పీక్ నుంచి బాగా పడింది మిడ్ సెషన్కి. బట్ మిడ్ సెషన్ తర్వాత నుంచి కొద్దిగా రికవర్ అయితే అయింది మార్కెట్స్లో. ఎలాంటి వ్యూతో ఉన్నారు? అంటే నిన్నటికి ఆపోజిట్గా ఈరోజు మార్కెట్ బిహేవ్ చేయడం చూసామండి. లాస్ట్ 3 days కానీ గమనిస్తే గ్యాప్ అప్ వచ్చినప్పుడు కిందకి రావడము, గ్యాప్ డౌన్ వచ్చినప్పుడు పైకి వెళ్ళడం చూస్తున్నాము. నిన్న కానీ చూస్తే మనకి గ్యాప్ డౌన్ వచ్చింది. గ్యాప్ డౌన్ నుంచి ఒక 100 పాయింట్స్ క్లోజింగ్ బేసిస్లో నిఫ్టీ, అంటే లో నుంచి 160 to 170 పాయింట్స్ పెరిగింది, లో నుంచి 150 పాయింట్స్ నిన్న పెరిగింది. మళ్ళీ ఈరోజు సేమ్ గ్యాప్ అప్ వచ్చింది, ఒక 50-60 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ, అంటే 10,680 ఈరోజు డే హై, లో 10,551, అంటే ఈరోజు 130 పాయింట్స్ హైకిలోకి మనకి చూసాము. అంటే ఇది ఓపెనింగ్ వచ్చిన లోస్ కాదండి, ఇప్పుడు నేను చెప్పిన లోస్ లేదా హైస్ రెండుగా చూసుకుంటే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత వచ్చిన హైస్ కాబట్టి మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అదే ఓపెనింగ్ సెషన్లో వచ్చిన హైస్ లేకపోతే ఓపెనింగ్ సెషన్లో వచ్చిన లోస్ అయితే కాదు. కాబట్టి ఇంత వోల్టాలిటీ ఉంది. యాజ్ యూజువల్గా మనం గత కొన్ని రోజులుగా అనుకుంటున్నాము వోల్టాలిటీ మార్కెట్ పెద్దగా పడకపోయినా వోల్టాలిటీ ఉండొచ్చు. నెక్స్ట్ ఫ్యూ డేస్ కూడా ఇదే విధమైన వోల్టాలిటీ ఉంటుంది. బాగా ఈరోజు మార్కెట్కి అంటే ఒక విధంగా మార్కెట్ మరింత పడకుండా సపోర్ట్ చేసిన స్టాక్స్లో కొంచెం బ్యాంక్స్ ఉన్నాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా SBI ఒకటి, తర్వాత ICICI బ్యాంక్, రెండు కూడా ఒకప్పుడు బాగా, అంటే ఒక టైంలో బాగా స్ట్రెంత్ ఉండేవి, కొంచెం లాస్ట్లో ఇవి కూడా వీక్ అయిపోయినాయి. మరి ముఖ్యంగా ICICI బ్యాంకు కొంచెం హై నుంచి బాగా కరెక్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఉంది. తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ ఒక టైంలో 3% ఉండేది, అది కూడా కొంచెం వీక్ అయింది. బట్ ఈ మూడు కొంచెం నిఫ్టీని ఆపాయి. దీంతోపాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, క్రూడ్ ఆయిల్ కంటిన్యూగా వీక్ కావడం బాగా పాజిటివ్ అంశంగా వీటికి చూస్తున్నాము. మిడ్ క్యాప్లో పర్లేదు అన్నట్టుగా అనుకోవచ్చు మిడ్ క్యాప్ ట్రెండ్. ఓవరాల్గా మార్కెట్స్ ఈ లెవెల్లో ఇది 3-4 సార్లు అనమాట లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్గా, అంటే 1 వీక్లో 10,650, 640 లెవెల్స్కి వచ్చి నిఫ్టీ రివర్స్ కావడం చూస్తున్నాం. ఈరోజు కూడా సేమ్ ఎగ్జాక్ట్గా ఈరోజు 2 times గ్యాప్ అప్లో వచ్చినది, తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ నిఫ్టీ పెరిగింది. 2 సందర్భాల్లో కూడా 10,640 నుంచి నిఫ్టీ రివర్స్ అయింది. కాబట్టి ఇక్కడ నుంచి ప్రాఫిట్, అంటే స్లోగా ఈవెన్ ఫ్యూచర్స్లో ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను.
స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొంచెం కరెక్షన్ కూడా మార్కెట్లో రావచ్చు అండి. సో అశోక్ లేలాండ్ 11% డౌన్తో కోట్ అవుతుంది. మదర్సన్ సుమి 8%, సన్ ఫార్మా బికాస్ నిన్నటి వీక్ రిజల్ట్ నేపథ్యంలో 7-8% దాకా పడింది. డిఎల్ఎఫ్ కూడా మళ్ళీ వీక్నెస్ చూస్తున్నాం, 6% దాకా డౌన్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, పేజ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా అండ్ మహీంద్రా కొద్దిసేపు క్రితం రిజల్ట్ వచ్చింది, అది కూడా కాస్త వీక్గానే రిజల్ట్ కనిపిస్తుంది. దీంతో మహీంద్రా అండ్ మహీంద్రాలో కూడా వీక్నెస్ మనం చూస్తున్నాం. మిడ్ క్యాప్స్లోకి వస్తే రైన్ ఇండస్ట్రీస్లో స్టిల్ వీక్నెస్ ఉంది. మేబీ రైన్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ ఇవాళ రిజల్ట్స్ ఉన్నట్టున్నాయి. రైన్ ఇండస్ట్రీస్ది 6% దాకా డౌన్లో ట్రేడ్ అవుతుంది 169 దగ్గర. డిష్ టీవీ 5% దాకా డౌన్. ఇంజనీర్స్ ఇండియా, ఎన్సీసీ కూడా ఒక 3.5% దాకా పడింది. గ్లెన్మార్క్ ఒక 3.5% వరకు డౌన్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాం. స్మాల్ క్యాప్లో దీపక్ ఫర్ట్ ఆల్మోస్ట్ ఒక 7% డౌన్తో ఉంది. యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా వీక్ రిజల్ట్, దీంతో ఈ స్టాక్లో కూడా 6% దాకా డౌన్. నోవార్టీ 6% డౌన్. అండ్ మైక్రో క్యాప్ సెగ్మెంట్లో పెద్దగా మనకు అంత ఫెమిలియర్ నేమ్స్ కనిపించట్లేదు. లింకన్ ఫార్మా ఒకటి దాదాపు 10% దాకా పడినట్టు ఉంది. లింకన్ ఫార్మా 241 దగ్గర ప్రస్తుతం కోట్ అవుతుంది విత్ 10% డౌన్. భారత్ బిజిలీ ఒకటి వీక్గా ఉంది, ఆల్మోస్ట్ 8-9% డౌన్. లవబుల్ అంజరీ ఆల్మోస్ట్ 8% డౌన్. కోహినూర్ ఫుడ్స్ 8% డౌన్తో ప్రస్తుతం మనకి కోట్ అవుతున్నాయి. ఎన్ని అదర్ స్టాక్స్ మీరు ఇవాళ ట్రేడింగ్లో యాక్టివ్గా గమనించిన స్టాక్స్ ఏమైనా ఉన్నాయి? అంటే ట్రేడింగ్లో అంటే ఎప్పుడు కూడా ఏదైనా స్టాక్లో బాగా యాక్టివిటీ అటు పడడం కానీ పెరగడం కానీ జరిగితే దాంట్లో ఫస్ట్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుందండి. అశోక్ లేలాండ్ ఇంతకుముందు మీరు మెన్షన్ చేసినట్టుగా దీంట్లో డే అంతా కూడా కంటిన్యూ వీక్నెస్ అనేది కనపరుస్తూ వచ్చింది. ఈవెన్ ఇప్పుడు కూడా మనం మాట్లాడుకుంటున్న టైంలో కూడా ఎగ్జాక్ట్గా డే లోస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంది. డే లోస్ 106 ఫ్యూచర్లో ఇప్పుడు 106 ఎగ్జాక్ట్గా బ్రేక్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది బాగా యాక్టివ్గా ఉంది. అదేవిధంగా గ్లెన్మార్క్ ఫార్మా ఒకటి రిజల్ట్ నిన్న అనౌన్స్ చేసింది, రిజల్ట్ బాగున్నాయండి. బట్ స్టాక్ మాత్రం కొంచెం వీక్నెస్ చూస్తున్నాము. దీనికి తోడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్లో కొంచెం షార్ట్ కవరింగ్ అనేది, అంటే నిన్న మొన్నటి వరకు కన్నా ఈరోజు కొంచెం షార్ట్స్ ఎక్కువ దీంట్లో కవర్ అయినాయి. తర్వాత బ్యాంకింగ్లో బ్యాంక్ నిఫ్టీలో బాగా యాక్టివిటీ అనేది ఉంది. తర్వాత ఎస్బీఐ మళ్ళీ 280కి రావడంతో కొంచెం క్లోజర్గా 270 నుంచి 278 అండ్ 280 లెవెల్స్లో దీంట్లో కూడా అంటే ఆ లెవెల్కి వచ్చినప్పుడల్లా కూడా షార్ట్స్ అనేది కవర్ అవుతున్నాయి. కాబట్టి ఎస్బీఐ కొంచెం డిప్ వచ్చినప్పుడు ఎస్బీఐని బయింగ్ వెళ్ళొచ్చు. టాటా స్టీల్ ఒకటి హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చిన స్టాక్ అండి. దీన్ని సెల్ అండ్ ర్యాలీస్గా చెప్పొచ్చు. 580 లెవెల్స్ని బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మా ఆటోమొబైల్ సెక్టర్ కూడా కొంచెం వీక్నెస్ అనేది, కొంచెం కాదు బాగా వీక్నెస్ అనేది ఈ మధ్య కనపరుస్తుంది. ఆటోమొబైల్ సెక్టర్ని కూడా సెల్ అండ్ ర్యాలీస్గా ప్రస్తుతం మార్కెట్లో చెప్పొచ్చు అండి. సో అశోక్ లేలాండ్ మీద ఎలాంటి వ్యూ తీసుకోవచ్చు? ఎందుకంటే బిలో 100 రూపీస్ వస్తుందన్న వాదన చాలా బలంగా మార్కెట్లో ఉంది. మేబీ వచ్చినా రావచ్చు పెద్ద, ఎందుకంటే 7-8 రూపీస్ ఆ 10 రూపీస్ అనేది పెద్ద ఇష్యూ కాకపోవచ్చు ఇక్కడ నుంచి. ఒకవేళ స్టిల్ ఏమైనా పెరిగితే సెల్ అండ్ ర్యాలీస్ అన్న స్ట్రాటజీ అశోక్ లేలాండ్ వాడుకోవచ్చు, ఆర్ఎల్స్ బై అండ్ డిప్స్ అని వాడుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసుకోవచ్చా? అంటే ఒకటి 100 బిలో రావడం అనేది అది ఖచ్చితం అనేది ఇప్పుడు 4-5 రూపాయలు అనేది మామూలేనండి. డెఫినెట్గా రావచ్చు, 100 రూపీస్ బిలో వచ్చేయచ్చు. అయితే 100 రూపీస్ బిలో అంటే ఎంత అంటే 99 అనుకోవచ్చు, తర్వాత 86 అయినా రావచ్చు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం 98 అనేది ఒక లెవెల్గా అనుకుంటున్నాను. నెక్స్ట్ 86 లెవెల్స్ని ఇది టెస్ట్ చేసే అవకాశం ఉందండి. అంటే ఇమీడియట్గా ఇక్కడ నుంచి 86కి వస్తుంది నేను చెప్పను, ఓవర్ ఏ పీరియడ్లో 86 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు. మనకి గతంలో గమనిస్తే ఒక 1 క్వార్టర్ ముందు, దీని ముందు క్వార్టర్ కాకుండా దాని ముందు క్వార్టర్లో సేమ్ 148 ఆ లెవెల్లో ఉండేది. అక్కడి నుంచి కూడా ఈ స్టాకు రిజల్ట్ తర్వాత ఒక్కసారి 106 ఆ లెవెల్కి వచ్చింది. తర్వాత 106 నుంచి మళ్ళీ స్లోగా పెరుగుతూ 126, 128 దాకా వెళ్ళింది. అయితే ఈసారి 106 అనేది లెవెల్ దగ్గర కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 106 ఆ లెవెల్ ఆల్రెడీ బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది బిలో 100 వస్తుంది. తర్వాత ఎక్కడ ఆగుతుంది 100లో అనేది మార్కెట్ బట్టి ఉంటుందండి. ఓకే. అండ్ మహీంద్రా ఇండస్ట్రీస్ కూడా ఒకటి రిజల్ట్ కొద్దిగా వీక్గానే ఉంది. మార్జిన్స్ అక్కడ కాంట్రాక్ట్ అవుతున్నాయి, తగ్గుతున్నాయి. ట్రాక్టర్ సెగ్మెంట్లో కూడా మార్జిన్స్ వీక్ అవుతున్నాయి. మహీంద్రా పీక్ నుంచి అంటే ఆల్మోస్ట్ 1000 రూపీస్ లెవెల్స్ నుంచి 25% దాకా స్టాక్ పడింది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఒక 2.5-3% డౌన్తో 772 దగ్గర స్టాక్
కోట్ అవుతుంది. దీన్ని మీద ఎలాంటి వ్యూ ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా? అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన నెంబర్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా పర్లేదండి. మహీంద్రా అండ్ మహీంద్రా ఎంతో కొంత బాగానే వచ్చాయని చెప్పొచ్చు. ఐషర్ మోటార్స్ ఈ రెండు కూడా పర్లేదు. మిగతా అన్నీ కూడా అంత గొప్ప రిజల్ట్ మనకి ఈవెన్ మీరు అశోక్ లేలాండ్లో కూడా అంత గొప్ప రిజల్ట్ కాదండి. ఈవెన్ చైర్మన్ అంటే బయటికి వెళ్ళిపోతున్నారు అన్న న్యూస్ కూడా కాదు, అది రిజల్ట్ కూడా కారణం మెయిన్ పడడానికి. కాబట్టి బై అండ్ లార్జ్ చెప్పాలంటే M&M పర్లేదండి, ఓకే. అట్లనే గ్రేట్గా ఏం లేవు. కంపేర్ చేసుకుంటే వేరే ఆటోమొబైల్ కంపెనీతో కంపేర్ చేసుకుంటే పీర్ కంపారిజన్ చూసుకుంటే పర్లేదు అన్నట్టుగా వచ్చాయి. అయితే ఇప్పుడు కూడా ఇమీడియట్గా దీన్ని కొనాల్సిన అవసరం లేదండి. ఇది కూడా కొంచెం కరెక్షన్ రావచ్చు. 720 నుంచి 680 మధ్యకి మళ్ళీ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సో టాటా స్టీల్ రిజల్ట్స్ నిన్న ఇచ్చింది, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది. మోస్ట్ ఆఫ్ ది టాటా గ్రూప్ స్టాక్స్ అన్ని బాగా పెరిగాయి. టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లాంటి స్టాక్స్లో కూడా సాధారణంగా ఈ స్టాక్లో ఇంత యాక్టివిటీ ఎప్పుడూ ఉండదు. ఇవాళ 15% దాకా స్టాక్ పెరిగింది. సో టాటా స్టీల్ మీద ఎలాంటి వ్యూ ఉంది? టాటా స్టీల్ మనం ఇంతకుముందు ప్రోగ్రామ్ స్టార్టింగ్లో కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్పాము. అప్పటికి ఇప్పటికి ₹3 స్టాక్ కరెక్షన్ చూసామండి. నేను అనుకోవడం రేపు పొద్దున అంటే STBT కోసం టాటా స్టీల్ని సెల్ చేసుకోమని చెప్తాను. ఈవెన్ పొజిషన్ ట్రేడర్స్ కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. 580 బ్రేక్ అయితే 566 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే ఫైన్. ఇక మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. కొద్దిగా క్రూడ్ తగ్గడం వల్ల ఏవియేషన్ రిలేటెడ్ స్టాక్స్, పెయింట్ రిలేటెడ్ స్టాక్స్లో బయింగ్ వస్తుంది. ఎందుకంటే క్రూడ్ బాగా పడింది కాబట్టి. ఓవరాల్గా 38-40 పాయింట్స్ డౌన్తో సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. 13 పాయింట్స్ డౌన్తో 10,569 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. రేపైనా మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఆర్ఎల్స్ ఎన్ని స్టాక్స్ని రాడార్లో ఉంచుకోవాలా? అంటే రేపు పెద్దగా మార్కెట్ అంటే గ్లోబల్ మార్కెట్సే ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రెండ్ని డిసైడ్ చేయొచ్చు. ఇనిషియల్ ఓపెనింగ్కి ఓపెన్ తర్వాత ఆబ్వియస్గా నేను కూడా స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. నిఫ్టీ క్లియర్గా కన్సాలిడేషన్, డౌన్ సైడ్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అనేది అంటే రేపని కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు మనం చూసాము హై నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. అటువంటి ట్రెండ్ ఉండొచ్చు. ఒకవేళ లోలో ఓపెన్ అయితే కొన్ని స్టాక్స్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అది రేపు మనం డిసైడ్ చేసుకోవచ్చు, అంటే డే ట్రేడర్స్. బట్ ఇప్పుడే అన్నట్టుగా కొన్ని టాటా స్టీల్ లాంటి దాన్ని సెల్ చేసుకోమని సజెస్ట్ చేస్తాం. ఓకే ఫైన్. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. ఎందుకంటే ఇదే ఒక ఫ్లాట్ టు నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఆల్మోస్ట్ 15 పాయింట్స్ డౌన్తో 3 to 4 పాయింట్స్ అటు ఇటుగానే కోట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ నోట్తో బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం. మళ్ళీ 4 o'clock క్లోజింగ్ రిపోర్ట్లు కలుద్దాం. స్టే విత్ us.